దుబాయ్ పని అయిపోయిందా, ఇది టూరిజం బాగా ఎఫెక్ట్ అవుతున్నది అని చెప్పి ఒక దృష్టి మన ఇండియా నుంచి బిజినెస్ మ్యాన్ అందరికి కూడా. దుబాయ్లో ఇప్పుడు హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాకి చెందినటువంటి వారి. మరి ఇప్పుడు దుబాయ్లో ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి ఈ భీకర యుద్ధంలో దుబాయ్కి కూడా దెబ్బ తగులుతూ ఉంది. దుబాయ్ మీద కూడా అనేక బాంబుల వర్షం పడుతూ ఉంది. ఈ నేపథ్యంలో దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా స్వింగ్లో ఉంది, చాలా బాగుంది. ఇక్కడ ఉన్నటువంటి ఇండియా నుంచి చాలామంది దుబాయ్ వెళ్ళి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే ట్రేడ్ మార్కెటింగ్ కూడా అక్కడి నుంచే జరుగుతుంది, వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. గోల్డ్ మార్కెట్ కూడా అక్కడే నడుస్తుంది, మరి అక్కడ కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. దీంతో దుబాయ్లో వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించాలి, అక్కడి నుంచి వ్యాపారాలు చేయాలని భావించినటువంటి చాలామంది ఇండియన్స్ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. ఇండియన్స్దే కాదు, చాలా వరల్డ్ వైడ్గా ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్కి హబ్గా దుబాయ్ని భావించారో, మరి ఇన్వెస్ట్మెంట్స్ హబ్గా భావించినటువంటి దుబాయ్ మీదే ఇటువంటి పరిణామాలు జరుగుతున్నటువంటి క్రమంలో కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు అసలు దుబాయ్ నుంచి బయటికి ఎలా రావాలి అనేటువంటి దాంట్లో చాలామంది భారతీయులు చాలా ఆందోళన చెందుతున్నారు. అక్కడి నుంచి ఫ్లైట్స్ ఇచ్చేయట్లేదు, ముందుగా టికెట్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మరి అసలు చాలా కన్ఫ్యూజను, చాలా భయాందోళనమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం దుబాయ్లో నెలకొంది. భయాందోళన అంటే ఏదో మరీ ఎట్లా అని కాదు, బట్ ఇన్వెస్ట్మెంట్స్ లేదా ప్లానింగ్ ఇవన్నీ చేస్తున్నారు. బట్ ఇక ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. శిరీష్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంటి దుబాయ్ పరిస్థితి? ఇటు ఇజ్రాయెల్, ఇరాన్, అదేవిధంగా అమెరికా, ఈ మూడు దేశాల మధ్య ప్రారంభమైన యుద్ధంతో గల్ఫ్ దేశాలంటే కూడా చిగురుటాకులాగా వణుకుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ నుంచి ఏ క్షణంలో ఎలాంటి మిసైల్ దూసుకొస్తుందో, లేదంటే ఎలాంటి డ్రోన్ దాడి జరుగుతుందో అన్న ఆందోళన అనేది కూడా వ్యక్తమవుతోంది. గల్ఫ్ దేశాల యొక్క రక్షణ కోసం $1.1 బిలియన్ కూడిన పేట్రియాట్ రక్షణ వ్యవస్థ కానీ, లేకపోతే రాడార్ వ్యవస్థను కానీ అమెరికా ఏర్పాటు చేయడం జరిగింది ఖతార్లో. ఆ రాడార్ వ్యవస్థని నిన్న ఇరాన్ ధ్వంసం చేయడంతో వరుసగా మిస్సైల్స్ అన్నింటినీ ప్రయోగిస్తోంది. యుద్ధం ప్రారంభమైన మొదటి రోజు, రెండో రోజు కూడా బుర్జ్ ఖలీఫాను టార్గెట్ చేస్తూ ఇరాన్ మిస్సైల్స్ అనేది కూడా ప్రయోగించింది. అయితే నేరుగా బుర్జ్ ఖలీఫాను తాకపోయినప్పటికీ అవి సమీపంలో పేలడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ప్రపంచంలో విలాసవంతులకు సంబంధించిన ధనవంతులకు సంబంధించిన ఏదైతే బుర్జ్ ఖలీఫా అనేది ఒక్కసారిగా వణికిపోయింది. దాని మొత్తాన్ని కూడా ఖాళీ చేయించాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. అతి తక్కువ పన్నులు, అదేవిధంగా పెట్టుబడులకు స్వర్గధామంగా పేరొందిన దుబాయ్ అనేది ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి అనేది కూడా రావడం జరిగింది. ఇండియా అదేవిధంగా ఇతర దేశాల్లో కూడా సురక్షితం కాదు. దుబాయ్లో జీవితం బాగుంటుంది, అక్కడ ఎంజాయ్మెంట్ బాగుంటుంది, ప్రభుత్వం యొక్క విధానాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి అని చెప్పేసి కూడా చాలా మంది కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్లు కూడా కొన్నారు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు రక్షణ కోసం ఇండియా ఎలా రావాలి అని చెప్పేసి ఆలోచించే పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. సో ఇప్పటి వరకు కూడా ఇరాన్ యుఏఈ లక్ష్యంగా, ముఖ్యంగా దుబాయ్ లక్ష్యంగా చేసుకొని 800 పైగా డ్రోన్లు, 176 మిస్సైల్స్ని ప్రయోగించడం అనేది కూడా జరిగింది. ముఖ్యంగా అమెరికా స్థావరాలని లక్ష్యంగా చేసుకుంటామని చెప్తున్నారు. కానీ దుబాయ్ వాణిజ్య కేంద్రాన్ని కకలావికలం చేయాలి, ఏదైతే అమెరికాకు బేస్ ఇచ్చినందుకు శిక్ష అనేది కూడా గల్ఫ్ కంట్రీస్ కూడా అన్నీ కూడా అనుభవించాల్సిందే. దానిలో భాగంగా దుబాయ్ ముఖ్యంగా అనుభవించాలని చెప్పేసి కూడా కోరుతున్న నేపథ్యంలో దుబాయ్ని టార్గెట్ చేయడం జరిగింది. యుద్ధం ముగిసేంత వరకు కూడా దుబాయ్కి ఇరాన్ నుంచి ఉన్న ముప్పు తొలగిపోలేదని చెప్పేసి కూడా మనం భావించవచ్చు. నిరంతరం ఇరాన్ ప్రయోగించే మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేస్తూ వాటిని కూల్చివేస్తూ కూడా దుబాయ్, ముఖ్యంగా యుఏఈ దుబాయ్ని కూడా కాపాడుకుంటున్న పరిస్థితి. అమెరికా కూడా తన వంతు సహకారం అనేది కూడా అందిస్తుంది. కానీ రాను రాను ఇరాన్ ప్రయోగించే మిసైల్స్ అనేవి కూడా ఆ దేశంలో భయం పుట్టిస్తున్నాయి. కాబట్టి అక్కడ పెట్టుబడి పెట్టే ధనవంతులు వాటి గురించి ఆలోచించాల్సిన పరిస్థితి, వాటిపై భద్రతపైన ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి అనేది కూడా ఏర్పడింది. రైట్ శిరీష్. అట్లాగే భారత్ వైపుగా యుద్ధ మేఘాలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? శ్రీలంక దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటి? ఢిల్లీలో ఏం జరుగుతుంది? దీనిపైన ఎటువంటి చర్చ జరుగుతుంది? అంటే నిన్న మధ్యాహ్నం శ్రీలంక సముద్ర తీర ప్రాంతంలో భారత జలాలకు అతి సమీపంలో విశాఖపట్నంలో ఏదైతే నేవీకి సంబంధించిన డ్రిల్స్ను ముగించుకొని ఇరాన్కి సంబంధించిన యుద్ధ నౌక వస్తున్న సమయంలో
అమెరికాకు సంబంధించిన జలాంతర్గామి టార్పిడోను ఉపయోగించి దాన్ని పేల్చివేయడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉద్రిక్తతలు ఏంటి కూడా పెరిగాయి. ఎందుకంటే ఈ విషయం అనేది కూడా మాకు అసలు తెలియదు అని చెప్పేసి ఇండియా చెప్పింది. ఇటు శ్రీలంక కూడా మాకు తెలియకుండానే ఇది జరిగిందని చెప్పిన తర్వాత అమెరికా ఇది మేమే చేశామని చెప్పేసి ప్రకటించుకుంది. అయితే ఇక్కడ 2 రకాల ఆప్షన్స్ అనేటివి కూడా ఉన్నాయి. ఒకటి, సో ఇక్కడ ఉద్రిక్తతలన్నిటి కూడా ముదిరి ఇండియాను కూడా అక్యూజ్గా చేసి ఇరాన్ కనుక ఇండియాపై యుద్ధం ప్రకటిస్తే ఇండియాను కూడా యుద్ధంలోకి దించాలన్న వ్యూహం అనేది ఒకటిగా కనిపించవచ్చు. లేదు అంటే ఏదైతే హార్మోజ్ జలసంధి గుండా చైనాకు చమురు రవాణాను అనుమతిస్తామని చెప్పేసి ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ నుంచి వెళ్ళే నౌకలు సురక్షితం కాదు అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చేందుకు చేసిన దాడి కూడా చెప్పొచ్చు. దాంతోపాటుగా అమెరికాకు సంబంధించిన యుద్ధ నౌకలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తూ వస్తున్నాం కాబట్టి దానిలో భాగంగానే చేశామని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఇరాన్ వైపు నుంచి ఇండియాను ఖండిస్తూ కానీ లేదా ఇండియాను దోషిగా నిలబెడుతూ కానీ ఒక్క ప్రకటన అనేది కూడా చేయలేదు. ఎందుకంటే ఇండియా ఇరాన్ సంబంధాలేంటి కూడా బాగున్న నేపథ్యంలో ఇండియాను అక్యూజ్డ్గా చేయదలుచుకోలేదు. ఎంతకు దీనికి సంబంధించి అమెరికా మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రాసి పెట్టుకోండి, మీరు దీనికి సంబంధించి మీరు ఏదైతే త్వరలోనే ప్రతీకార దాడిని ఎదుర్కొంటారని చెప్పేసి కూడా ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో ఆ పరిస్థితి అనేది కూడా ఉంది. ఒకవేళ ఇండియాపై ఇరాన్ దాడి చేయాల్సి వస్తే దానికి రష్యా ఏమాత్రం కూడా సమ్మతించే పరిస్థితి అనేది కూడా లేదు. ఎందుకంటే రష్యాను కాదని చెప్పేసి ఇరాన్ ఇక్కడ ముందుకు వెళ్తుందని చెప్పేసి కూడా ఏ ఒక్కరు కూడా భావించడం లేదు. కాబట్టి అయితే ముఖ్యంగా ట్రంప్ యొక్క వ్యూహం అయి ఉండొచ్చు ఇతర దేశాలను కూడా యుద్ధంలోకి దించాలని. కానీ ఇండియా లాంటి దేశాలంటే కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. మొన్న కమేనీకి సంబంధించి ఢిల్లీలో సంతాప సభ అనేది కూడా జరిగినప్పుడు భారత విదేశాంగ శాఖ సెక్రటరీ వెళ్ళాడు, సంతాపం తెలియజేశాడు, ఇరాన్కు సాలిడారిటీ కూడా ఇచ్చాడు. సో ఇండియాని యుద్ధంలోకి లాగడం కానీ ఇండియా పైన దాడి చేయడం కానీ అంత సులువు కాదు. ఇండియా చాలా డిప్లొమాటిక్గా వ్యవహరిస్తుందని చెప్పేసి విదేశాంగ నిపుణులు చెప్తున్నారు. రైట్ శిరీష్. నెక్స్ట్ అండి, ప్రారంభమైన H1B రిజిస్ట్రేషన్లు మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్. ఓకే, భారత్ వైపుగా యుద్ధ మేఘాలు శ్రీలంక దగ్గర షిప్ ధ్వంసం ఆల్రెడీ అయిపోయింది కదా సార్. అంటే ఇది ఇరాన్ విశాఖపట్నంలో ఇటీవల అంటే ఫిబ్రవరి 17వ తారీఖున నేవీ విన్యాసాలు జరిగాయి. నేవీ విన్యాసాల్లో ఫిబ్రవరి 17వ తారీఖున ఐరిస్ దేనా 75 అని ఐరిస్ దేనా 75 ఇరాన్ యుద్ధ నౌక పాల్గొంది. రాష్ట్రపతి ముర్ము గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. మరి ఆ యుద్ధ నౌక విన్యాసాలను చూచి ఎంత అద్భుతంగా ఇది చేస్తుందని అందరూ భావించారు. మరి అలాంటి యుద్ధ నౌక నేవీ విన్యాసాలు అది ముగించుకొని ఫిబ్రవరి 17వ తారీఖు తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి బంగాళాఖాతం హిందూ మహాసముద్రంలోకి వెళ్ళి అటు శ్రీలంక బార్డర్లో నుంచి ఇరాన్ వెళుతున్నటువంటి సమయంలో ఏదైతే అమెరికాకి చెందినటువంటి జలాంతర్గామి సబ్మెరైన్ జలాంతర్గామిగా ఉండేటువంటి సబ్మెరైన్ ఒక టార్గెట్ చేసి ఇరాన్ యుద్ధ నౌక అయినటువంటి ఐరిస్ దేనా 75ని బ్లాస్ట్ చేయటం జరిగింది. దాంతో అది అక్కడికక్కడే కకావికలం అవటం జరిగింది.